అవు గాని మీరెప్పుడన్నా ఒక ఆడ మనిషి ఒంట్లకి దయ్యం వచ్చినప్పుడు చూసిర్రా అలా? ఆ ఆడ మనిషిని ఆ దయ్యం వచ్చి ఈమెను పురాగా ఆమె కంట్రోల్‌లోకి తీసుకుంటే, నలుగురు మొగోళ్ళు కలిసి గీ ఆడ మనిషిని గట్టిగా పట్టుకున్న సుత ఆమె ఆళ్ళందరిని పిట్టల్ని విదిల్చినట్టు విదిల్చి అవతల ఇసిరి పారేసిందట. అసలు ఒక మనిషి ఒంట్లో గింతగనం బలము, గంత శక్తి ఏడికెళ్ళొచ్చిందబ్బా! గసొంటి మనుషులను ఆ ఇంత చేష్టలను కండ్లారా చూస్తుంటే మస్తుగా భయమేస్తది కదా! మరి ఆ వింత ఘోరమేందో ఆ దయ్యం కథేందో చూడుర్రి. ఇది సినిమా కాదు నిజమే మరి. ఈ ఆడమనిషి ఒంటిని చూస్తేనే ఏదో మాయభూతం ఆవహించినట్టు మస్తు వింతగా అనిపిస్తున్నది. ఆమె కళ్ళు ఎర్రగా వేసి నోట్లకెళ్ళి వింత వింత అరుపులు అరుస్తుంటే చుట్టుపక్కల ఉన్నోళ్ళకి గుండెలు ఆగిపోయినంత పని అవుతుంది. దయ్యం అనేది నిజంగానే ఉంటుందా, లేక ఇదంతా ఏదైనా మానసిక రోగమా అని చూసేటోళ్ళు మళ్ళా గుల్లలు పడుతున్నారు. అసలు నమ్మశక్యంగాని ముచ్చటేందంటే అక్కడున్న నలుగురు గట్టి ముతక మొగోళ్ళు కలిసి ఆమెను గింత సుత కదలకుండా అణిచిపెడదామని చూస్తున్నారు. అయినా సుత గా ఆడ మనిషి ఒంట్లో ఉన్న బలానికి వాళ్ళు ఆగలేకపోతారు. అంతమందిని ఒక్క ఊదుట్న అవతలికి దోసేసింది. ఆ మనిషి లోపలున్నది దయ్యమా లేక మరేదైనా లోకపు శక్తా అని జనాలకు అస్సలు అర్థమైతలేదట. గిసొంటి చూస్తే ఎవ్వరికైనా ఎన్నులా అనుకు ఉడుతుంది గాని ఇదెంత నిజమో ఏమోనుల్లా. సైన్స్ చదువుకున్నోళ్ళేమో ఇదంతా హిస్టీరియా జబ్బు అని కొట్టిపారేస్తున్నా, పాతకాల ముసలోళ్ళేమో గది పక్కా కొండదేవతో చెడ్డ దయ్యమో వచ్చి ఒంట్లో కూసున్నదని భయపడతాండ్రు. ఏదెట్లున్నా గీ విజువల్స్ చూస్తే మాత్రం బలవంతుడైనా సరే జర్రంత గుండె జారిపోయే ముచ్చటే గిది. ముంగట పసుపు కుంకుమలు, కట్టెలు, దీపము, చెయ్యి ముగ్గులు, అబ్బో కథ చిన్నగా లేదు, మస్తు తీరునున్నది. అయినా గీ కాలంలో సుత ఏందుల్లా ఇంకా దయ్యాలు భూతాలు అనేది, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ఏంది? ఇల్లు తీసేస్తే అంటే నిజంగానే దయ్యం ఉంటే పోతుందా ఏమో? ఇలా అలవాట్లని కొట్టిపారేస్తున్నారు ఇక కొందరు జనాలు.